ఇందువదనైన ఇందిరాదేవి చిరునవ్వుతో శ్రీహరిని పలుకరిద్దామనుకుంటుంది. పలుకరిస్తే మండిపడతాడేమో, అడిగిన దానికి బదులు పలకడేమో అని సందేహిస్తుంది. మనస్సులో ఒకవైపు చనువు, మరొక వైపు భయము కలుగుతూ ఉండగా సంకోచంతో నిలబడిపోయింది. హరిప్రియ ఇలా నరసింహదేవుని రూపం చూచి సందేహించి స్వామి శాంతించిన తరువాతనే సమీపిస్తాను అనుకున్నది. ఆమె మనోభావం గ్రహించాడు బ్రహ్మ. ఇక ఆ దేవుని కోపం తగ్గించటం ఎవరికీ సాధ్యం కాదని, ఇందుకు ప్రహ్లాదుడే సమర్థుడని తలచి వానిని పిలిచి ఇలా అన్నాడు. నాయనా ప్రహ్లాదా, నీ తండ్రి కారణంగా చక్రి తీవ్ర రోషంతో ఉన్నాడు. ఎంతకూ ఆ ఉగ్రరూపం ఉపసంహరించుకొని శాంతించటం లేదు. మెల్లగా వెళ్ళి నీవే స్వామిని చల్లపరచు తండ్రి అని బ్రహ్మదేవుడన్నాడు. అప్పుడు పరమభక్తస్కామణి అయిన ప్రహ్లాదుడు అలాగేనని వినయంగా కరకమలాలు ముకుళించి మెల్లమెల్లగా నరసింహస్వామిని సమీపించాడు. వినయ వినమ్రుడై ఆయన దివ్య పాదపద్మాలకు సాష్టాంగ దండ ప్రమాణాలు చేశాడు. అప్పుడు భక్తవత్సలు ప్రసన్నుడై ప్రహ్లాదుని ప్రేమగా చూశాడు. ప్రాభవమొప్ప ఉత్కట కృపామతి అయి కదియంగా చీరి సంశోభిత దృష్టి సంగములంచూచుచు బాలుని మౌళియందు లోకాభినుతుండు పెట్టే అశురాంతకుడుద్భటకాల సర్పభీతాభయదానశస్తమున్ అనర్గళ మంగళహేతుహస్తమున్. నరసింహమూర్తి మనసులో కరుణారసం ఉప్పొంగింది. బాలుణ్ణి దగ్గరకు పిలిచి వాత్సల్య పురస్సరంగా చూస్తూ కాలసర్ప భయమును తొలగించే, నిత్యమంగళం కలిగించే ప్రశస్తమైన తన హస్తంతో ప్రహ్లాదుని మస్తకాన్ని ఆప్యాయంగా నిమిరాడు. నరహరి హస్త స్పర్శతో ప్రహ్లాదునికి భయం పోయింది, బ్రహ్మజ్ఞానం కలిగింది, దేహం పులకించింది, సంతోష బాష్పధారలు పెల్లుబికాయి. ఆప్యాయతతో కంఠం గాద్గదికమైంది. వినయ వివేకాలు మరింత శోభ కలిగించాయి. చిత్తం ఏకాగ్రత పొందింది. భక్తి పరవళ్లు తొక్కింది. హృదయంలో హృషీకేశుని పదపద్మాలను పదిలపరుచుకుని కరకమలాలను ముడిచి ప్రహ్లాదుడు ప్రభువును ఇలా స్తుతించసాగాడు. అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పరీయ చిత్తములన్ నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించి పారము ముట్టన్ నుతిసేయనోపరట నే రక్షస్తనోజుండ గర్వమదోద్రిక్తుడన్ బాలుడన్ జడమతిన్ వర్ణింపశక్తుండనే. జగదీశ్వరా, అమరులు, సిద్ధులు, మునీంద్రులు, బ్రహ్మాదులు ప్రగాఢ కాంక్షతో నిన్ను నిత్యము అనేక విధాల ఆరాధిస్తారు. నీ గుణాలు గానం చేస్తారు. కానీ సంపూర్ణంగా నిన్ను తెలుసుకుని సమగ్రంగా నీ గుణాలను అభివర్ణించలేరట కదా. ఇక నేను ఎంత? అందులో అసురుని ఆత్మజుణ్ణి, గర్విష్ఠిని, బాలుణ్ణి, మూర్ఖుణ్ణి. నిన్ను కీర్తించటం నాకు అసాధ్యం కదా ప్రభూ.